హనుమంతుడు సీతమ్మను అన్వేషిస్తూ లంకకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. కానీ అలా వెళ్లేప్పుడు సింహిణి అనే ఒక రాక్షసుని చంపాడని మీకు తెలుసా? సముద్రం మీద ఆంజనేయుడు ప్రయాణిస్తుంటే సింహిణి ఆయన నీడను పట్టుకుని లాగిందట. ముందుకు పోవడం ఇబ్బంది అయిన మారుతి కారణం గమనించి సింహిణి అంతు చూశాడు. తరువాత లంకకు దూసుకుపోయాడు. కానీ అసలు నీడను పట్టుకుని లాగిన ఆ రాక్షసి ఎవరై ఉంటారు? తాజాగా బయటపడ్డ ఒక ఆశ్చర్యకర విషయం వింటే మనకు రామాయణంలోని సింహిణిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హనుమంతుడు సీతాన్వేషణ కోసం ప్రయాణించిన హిందూ మహాసముద్రంలోనే ఉంది మారిషస్ దేశం. అయితే ఈ దీవుల సమూహం కొన్నాళ్ల కిందట కొందరు శాస్త్రవేత్తల్ని తీవ్రంగా ఆకర్షించింది. కారణం ఇక్కడ మామూలుగా ఉండాల్సిన గురుత్వాకర్షణ కంటే ఎక్కువ శక్తి ఉండటమే. అంతేకాదు మారిషస్ లో సైంటిస్టులకి జిర్కాన్ క్రిస్టల్స్ అనేవి కూడా దొరికాయి. ఆ పదార్థం అక్కడ ఏ విధంగానూ దొరకాల్సింది కాదు. మరి జిర్కాన్ క్రిస్టల్స్ మారిషస్ తీరానికి ఎలా వచ్చాయి? ఈ ప్రశ్నలతో మొదలైన అన్వేషణ, అధ్యయనం చివరకు ఈ ఆశ్చర్యకర సత్యాల వెల్లడికి దారితీసింది. మారిషస్ లో సాధారణం కంటే ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉండడానికి కారణం ఆ ద్వీపాల కింద మరో ఖండం ఉండటమే అంటున్నారు నిపుణులు. ఆ ఖండం కింద ఉండటం వల్లే జిర్కాన్ అనే పదార్థం క్రిస్టల్స్ గా మారి పైకి వచ్చిందంటున్నారు. భూమి లోపల జరిగే తీవ్రమైన వోల్కనిక్ చర్యల వల్ల ఇలా పైకి తన్నుకొస్తుందని చెప్తున్నారు. మారిషస్ కింద భాగంలో ఉందంటోన్న ఈ ఖండానికి మారిషియా అనే పేరు కూడా పెట్టారు. ఇప్పుడు మనం చూస్తోన్న 7 ఖండాల భూమండలం ఎప్పుడూ ఇలాగే ఉండేది కాదని శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. గతంలో ఒక సూపర్ కాంటినెంట్ ఉండేదని వారంటున్నారు. అది తరువాతి కాలంలో ఒత్తిడికి లోనై ముక్కలైందని భావిస్తున్నారు. అదే క్రమంలో ఈ మారిషియా ఖండం నీళ్లలో మునిగిపోయి ఉండొచ్చు. బహుశా హనుమంతుడు సముద్ర లంఘనం చేస్తుంటే అతన్ని బలంగా ఆకర్షించింది ఈ రహస్య ఖండం తాలూకు శక్తి అయి ఉండొచ్చు. దాన్ని అప్పటి వారికి అర్థమయ్యేలా సింహిణి అనే రాక్షసిగా వాల్మీకి వర్ణించుంటారు.